Hi students, welcome to my channel. Today's session RGUKT AP IIIT set and AP Poly set 2021 Mathematics Law. Important bits in sets and polynomials. Sets, polynomials అనే రెండు పాఠాలలో important bits చర్చించుకుందాం. First of all, I wish you all the best. Please like, share and subscribe to my channel. Once again, I request you to like, share and subscribe to my channel. First of all, I wish you all the best. So sets first చూద్దాం. First bit on the screen చూడమా. Which of the following is a set అన్నాడు. రెండు వాటిలో ఏది సెట్ అన్నాడు. ఆప్షన్స్ ఏమి? A, Prime Ministers of India. B, good teachers of AP state. C, good books. D, great leaders అన్నమాట. సెట్ అంటే ఏం చెప్పుకున్నాము? ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అన్నాము. వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. కలెక్షన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా. ఇండియా ప్రైమ్ మినిస్టర్స్ ఎవరెవరు ఎంతమంది మనకు తెలుసు కాబట్టి ఇట్ ఈజ్ ఏ సెట్ అన్నమాట. అదే గుడ్ టీచర్స్ ఆఫ్ ఏపీ స్టేట్. ఏపీ స్టేట్ గుడ్ టీచర్స్ ఎంతమంది ఉన్నారో మనం చెప్పలేము. How can we decide who is the good teacher, who is the bad teacher? We cannot say exactly. It is not a set. Simply good books. How can we say which is a good book? నీకు ఒక బుక్ గుడ్ అనుకుంటే అది నాకు బ్యాడ్ కావచ్చు, ఇంకొకరికి గుడ్ అవుతుంది, ఇంకొకరికి బ్యాడ్ బుక్ కావచ్చు. We cannot say correctly which is the good book, which is the bad book in terms of each other. Similarly, great leaders. నీకు ఒకటి గ్రేట్ లీడర్ అవుతే నాకు ఇంకోటి గ్రేట్ లీడర్ అవుతాడు, కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఏ సెట్ అనమాట. నెక్స్ట్ second bit, my A is the set of factors of 24. Which of one of the following is not a member of A అన్నాడు. So set A is equal to ఏమి ఇచ్చినాడు? Factors of 24 ఇచ్చినాడు. Factors of 24. Factors of 24 ఏవేవి? So 1 is a factor, you know that 2 to 12 times పోతుంది 24. 2 is a factor. 3 8 is 24, 3 is a factor. 4 to 6 times 4 6 is 24, got 6 is a factor. 6 8 12 and 24, these are the factors of 24. So వీటిలో ఆప్షన్స్ లో ఏది 10 D ఇచ్చినాడు మా. D is not belongs to the set A, that is 10 is not a factor of 24 now. Which of the following is not an empty set? Not a empty set. Empty set అంటే ఏమి? ఏ ఎలిమెంట్స్ లేవు. Not a empty set అంటే ఏమి? some elements ఉండాలా. Let us see set of even prime numbers ma. Which is the even prime number? 2 అన్నమాట. Even prime number is 2 అన్నమాట. So it is the not an empty set అంటే. It is the not empty set అన్నమాట. Option A. B చూస్తే సెట్ ఆఫ్ ఇంటిజర్ which lies between 2 and 3. 2 కు 3 కి మధ్యలో ఇంటిజర్స్ ఏమైనా ఉన్నాయా? లేవన్నమాట. సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్ లెస్ దాన్ 1. యు నో దట్ 1 ఈజ్ ద లీస్ట్ నేచురల్ నెంబర్. ఒకటి కన్నా తక్కువ నేచురల్ నెంబర్స్ లేవు, కాబట్టి ఇట్ ఈస్ ద ఎంప్టీ సెట్. సెట్ కామన్ పాయింట్స్ టు ఎనీ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ కు కామన్ పాయింట్స్ ఉండవని తెలుసు, కాబట్టి బిసిడి అనేవి ఎంప్టీ సెట్స్ అవుతాయి. ఏ అనేది నాన్ ఎంప్టీ సెట్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫినిట్ సెట్ అనమాట. నాట్ ఏ ఫినిట్ సెట్ అన్నాడు. ఫినిట్ సెట్ అంటే మీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ చూడమా, ఎక్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ లెస్ దాన్ 100. ఇట్ ఈస్ ద ఫినిట్ సెట్. ఎక్స్ లెస్ దాన్ 100 కాబట్టి ఇట్ ఈస్ ద ఫినిట్ సెట్ అనమాట. 100 కంటే తక్కువైన నేచురల్ నెంబర్స్ అన్ని కాబట్టి ఫినిట్ సెట్. ద సెట్ ఆఫ్ ఇంటిజర్స్ లెస్ దాన్ 10. లెస్ దాన్ 10 అనే ఇంటిజర్స్, 10 కన్నా తక్కువైన ఇంటిజర్స్ ఏవేవి? 9 8 7 6 5 4 3 2 1 0 -1 -2 -3 up to so on, ఇవన్నీ వస్తాయమ్మా. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫినిట్ సెట్, ఇట్ ఈస్ ఇన్ఫినిటీ మా. ఇట్ ఈస్ ద ఇన్ఫినిటీ సెట్ సి అనేది. బి చూడు, ఎక్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ ఎక్స్ లెస్ దాన్ 5 ఉంటుంది. ఎన్ అనేది ఎక్స్ అనేది నేచురల్ నెంబర్ లెస్ దాన్ 5. 5 కన్నా తక్కువ లెస్ నెంబర్ లేవి 1 2 3 4 అనుకుంట. సో ఇట్ ఈస్ ఫినిట్ సెట్స్. అలాగే సెట్ ఆఫ్ ఈవన్ ప్రైమ్ నెంబర్స్, ఇంతకుముందు చెప్తే ఈవన్ ప్రైమ్ నెంబర్ అనేది 2 అని, కాబట్టి
ఏబిడి అనేవి ఫినిట్ సెట్స్ అవుతాయి, సి అనేది ఇన్ఫినిట్ సెట్ అవుతుంది, నాట్ ఏ ఫినిట్ సెట్ అన్నాడు కాబట్టి సి ఇస్ ద ఆప్షన్ అమ్మా. ఇచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అన్నాడు, ఏది ట్రూ అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఏ చూడమ్మా, ఇక్కడ ఎలిమెంట్స్ ఏవి లేవు, ఎలిమెంట్స్ ఏవి లేకపోతే మీ దాన్ని ఏమంటాము, నల్ సెట్ అంటాం, నల్ సెట్ అంటాం కాబట్టి ఇట్ ఈస్ 5 తో సూచిస్తాం కాబట్టి ఇట్ ఈస్ ద ఆన్సర్, ఏ ఇస్ ద ఆప్షన్ మా. If n of a is equal to 20, n of b is equal to 30, n of a union b is equal to 40, then n of a intersection b is equal to ఎంత అన్నాడు మనకు తెలుసు. ఏం తెలుసు చూడమ్మా, n of a union b is equal to n of a union b is equal to ఏమి, n of a union b ఫార్ములా చూడమ్మా, n of a plus n of b minus n of a intersection b అని తెలుసు, n of a intersection b అని మనకు ఫార్ములా తెలుసు. సో దీని నుండి n of a intersection b is equal to ఏమవుతుంది, n of a intersection ఆ వైపు తీసుకుపోతే లెఫ్ట్ సైడ్ కు ప్లస్ అయిపోతుంది, n of a నుండి రైట్ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది కాబట్టి n of a intersection b is equal to ఏమవుతుంది, n of a plus n of b మైనస్ n of a యూనియన్ b అవుతుంది, n of a యూనియన్ b అవుతుంది. సో ఇప్పుడు మనం n of a ఇచ్చినాడు, ఎంత ఇచ్చినాడు, n of a 20 ఇచ్చినాడు, ప్లస్ n of b 30 ఇచ్చినాడు, n of b 30 ఇచ్చినాడు, మైనస్ n of a యూనియన్ b 40 ఇచ్చినాడు. సో 20 plus 30 20 plus 30 ఎంత 50 అవుతుంది, 50 minus 40 ఎంత 10, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ ఏ సబ్సెట్ బి, ఏ అనేది సబ్సెట్ బి అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు, ఏ అనేది బికి సబ్సెట్ అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది, ఏ అవుతుంది మా. ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది, ఏ అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఎలిమెంట్స్ ఏ అండ్ బి, ఏలోనే బిలోనే ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏర్పడిన సెట్ అనమాట, ఏ సి అవుతుంది. నెక్స్ట్ n of p of a is 64, then n of a is equal to ఎంత అన్నాడు మా. మనకి n of p of a ఫార్ములా ఏమి, n of p of a is equal to n of p of a is equal to 2 power n అని ఫార్ములా తెలుసు కాబట్టి మనకి ఏమి ఇచ్చినాడు, 2 power n is equal to 64. సో n of p of a అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద పవర్ సెట్ ఆఫ్ a అన్నమాట. సో 2 power n is equal to 64 అయితే 64 ఏం చేయొచ్చు, 2 power 6 అని రాయొచ్చు మనం. 64 ను 2 power 6 అని రాయొచ్చు, 2 into 2 into 2 into 2 అట్లా 2 power 6 ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 2 power 6 వస్తుంది కాబట్టి n is equal to n of a ఎంత ఉంటుందంటే 6 ఉంటుంది. సో 64 ను మనం ఏం చేయాలా, ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయాలా, 2 power 6 వస్తుంది కాబట్టి n of a is 6 వస్తుంది. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇఫ్ a సబ్సెట్ b అండ్ b సబ్సెట్ a, దెన్ a అనేది b కి సబ్సెట్ అయ్యి b అనేది a కి సబ్సెట్ అవుతే అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ b అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు b కావాలా, a ఈజ్ ఈక్వల్ టు b కావాలా. నెక్స్ట్ 2 sets a and b are said to be disjoint sets if. disjoint sets అంటే ఏమి, కామన్ ఎలిమెంట్స్ ఉండకూడదు, నో కామన్ ఎలిమెంట్స్. డిస్జాయింట్ సెట్స్ అంటే నో కామన్ ఎలిమెంట్ లేకపోతే ఏమవుతుంది, 8 సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది, 8 సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. సో 8 సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5, దెన్ వి సే 2 sets are disjoint sets, means no common elements ఉండాలా. రోస్టర్ ఫార్మ్ ఆఫ్ చూడమ్మా, రోస్టర్ ఫార్మ్ x is equal to 2 power n, n belongs to w and n less than or equal to 4 అన్నాడు, less than or equal to 4 అన్నాడు. సపోజ్ n is equal to 1 అని రాస్తే 2 power 1 is equal to 2 అవుతుంది, n is equal to 2 రాస్తే 2 power 2 is equal to 4 అవుతుంది, n is equal to 3 రాస్తే 2 power 3, 2 into 2 into 2 8 అవుతుంది. దెన్
n 4 అయితే 2 power 4 2 power 4 is equal to ఎంత 2 into 2 into 2 into 4 times రాస్తాము కాబట్టి 16 అవుతుంది. సో n belongs to whole numbers. Whole numbers అంటే n 0 to 4 ఉండాలా. n is equal to 0 అయితే 2 power 0 is equal to 1 కాబట్టి ఆప్షన్ C is the correct one. సో ఇక్కడ n బదులు 0 ఒకసారి 2 power 0 is 1, 2 power 1 is equal to 2, 2 power 2 is equal to 4 కాబట్టి 0 1 2 4 8 16 అవుతుంది. నెక్స్ట్ let a is equal to 1 2 3 4 5, b is equal to 4 5 6 7, then a minus b is equal to a minus b అంటే a లో ఉండి b లో లేనివి, a లో ఉండి b లో లేనివి ఏవేవి. సో 4 5 a లోను b లోను కూడా ఉంటాయి కాబట్టి అవి తీసేస్తాం కాబట్టి a లో ఉండి b లో లేనివి 1 2 3 సెట్ C is the option మా ఆప్షన్ C మా. Then if a subset b, a is subset b, then n of a is equal to 5, n of b is equal to 7, then n of a minus b and n of a union b are అన్నాడు మా. సో n of a is equal to 5, n of b is equal to 7 అవుతుంది, n of a minus b is equal to ఏమవుతుంది, n of a minus b ఎంత అవుతుంది 5 2 0. A లో 5 ఉన్నాయి, B లో 7 ఎలిమెంట్స్ ఉన్నాయి, A మైనస్ B లో ఎన్ని ఉంటాయి, సో 2 ఉంటాయి. అండ్ n ఆఫ్ A యూనియన్ B ఎంత ఉంటాయి 12 ఉంటాయి. n ఆఫ్ A యూనియన్ B ఎంత ఉంటాయి 12 ఉంటాయి కాబట్టి 0 12 2 12, 2 12 is the option. 2 12 is the option. Next one ma, n of a is equal to 5, n of b is equal to 5, n of a intersection b is equal to 2, then n of a union b. So ఇంతకుముందే చెప్పాను n of a union b is equal to n of a అంటే 5 plus n of b అంటే 5 minus n of intersection b is equal to 2 అన్నమాట. 5 plus 5 10 minus 2 is equal to 8 అవుతుంది. నెక్స్ట్ roster form of x such that x belongs to z and x square minus 9 is equal to 0. X square minus 9 is equal to 0 కాబట్టి దాన్ని సింప్లిఫై చేస్తే that implies x square is equal to 9. x square minus 9 is equal to 0 అంటే x square is equal to 9 ఇవ్వ పంపిస్తే plus 9 అవుతుంది 9. అప్పుడు x is equal to ఏమవుతుంది చూడమ్మా, x is equal to root of 9. x square is equal to 9 అయితే x is equal to root of 9, that is equal to ఏమి plus or minus 3, plus or minus 3 కాబట్టి the roster form of x such that x belongs to z, x square minus 9 is equal to 0 is option C ma. Let a is equal to a b c d, the number of subsets that the set a have. Set a లో ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి 2 power n మా, 2 power n ఉంటాయి. సో 2 power n అంటే 2 power 4, 2 power 4 అంటే ఎంత 2 power 4, 2 into 2 4 into 2 8 into 2 16 అవుతుంది. ఎంత అవుతుంది 16 అవుతుంది. ఆప్షన్ సి మా. If AB are disjoint sets ma, then A union B is equal to. సో మా డిస్జాయింట్ సెట్స్ అంటే ఏం చెప్పినాము, నో కామన్ ఎలిమెంట్స్. కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి 5 అవుతుంది. డిస్జాయింట్ సెట్స్ కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ 5 అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ బి ఎలిమెంట్స్ ఉండవు, కామన్ ఎలిమెంట్స్ ఉండవు, ఇది 0 అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ బి 0 అయిపోతుంది. కాబట్టి అప్పుడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి తీసుకుంటే ఏమవుతుంది, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అవుతుంది. ఎందుకు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇంటర్సెక్షన్ బి 0 అయిపోతుంది కాబట్టి ఎన్ ఆఫ్ ఏ బి ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అవుతుంది. నెక్స్ట్ మా సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. అంటే ఎక్స్ అనేది ఏ లో ఉంటుంది, ఎక్స్ అనేది బి లో ఉండదు. అంటే అప్పుడు సి ఏ మైనస్ బి అని అర్థము, ఏ మైనస్ బి అన్నమాట. నెక్స్ట్ మా the set of natural number which divided 51 is. Set of natural number which divide 51 is. అంటే 51 అని డివైడ్ చేసి ఏవి అన్నాడు మా 51. యు నో ద ఆప్షన్ డి మా 1 తో 51 51 టైమ్స్ పోతుంది, 3 తో
17 టైమ్స్ పోతుంది, 17 తో 3 టైమ్స్ పోతుంది, 51 కాబట్టి 51 యొక్క ఫ్యాక్టర్స్ అన్ని 51 డివైడ్ చేస్తాయి కాబట్టి 1 3 17 51 మన విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ అన్నాడు. నాట్ ట్రూ ఏది, నాట్ ట్రూ ఏది? సో ఏ మైనస్ బి సబ్సెట్ ఏ మైనస్ బి సబ్సెట్ ఏ అవుతుంది, ఏ సెక్షన్ బి సబ్సెట్ ఏ అవుతుంది. ఏ మైనస్ బి అనేది సబ్సెట్ ఆఫ్ ఏ సెక్షన్ బి అన్నాడు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ మా. ఏ మైనస్ బి అనేది సబ్సెట్ ఆఫ్ ఏ సెక్షన్ బి తప్పు మా. ఎందుకు ఏ మైనస్ బి అంటే ఏలో ఉండి బిలో లేనివి, ఏలో ఉండి బిలో లేనివి. ఏ సెక్షన్ బి అంటే ఏలోను బిలోనున్న కామన్ ఎలిమెంట్స్ కాబట్టి ఇట్ ఈస్ ద రాంగ్ వన్ మా. నెక్స్ట్ A is the rectangle set. A is the rectangle. B set of parallelograms ఇచ్చినాడు. Then you know that rectangles అన్ని parallelograms అవుతాయి. rectangles అన్ని parallelograms అవుతాయి. అయితే parallelograms అన్ని rectangles కానవసరము లేదు. కాబట్టి A అనే సబ్సెట్ B అవుతుంది. ఎందుకు rectangles అన్ని parallelograms అవుతాయి కాబట్టి A is the subset of B అంటాము. నెక్స్ట్ A is the even number, set of even numbers, B is the set of prime number, then A intersection B is equal to number. Now that even numbers A will be 2, 4, 6, 8 and so on. 2, 4, 6 and so on and even numbers. Prime numbers A will be, prime numbers lo first number 2 annamata. Mala 3. మళ్ళా 5 అండ్ సో ఆన్ ఉంటాయి. 2, 5, 7 అండ్ సో ఆన్. సో రెండిట్లోనూ ఏ సెక్షన్ బి అంటే మీ కామన్, రెండిట్లో కామన్ గా ఉండేది ఏది 2 ఉంది మా. రెండిట్లో కామన్ గా ఉండేది 2 ఉంది కాబట్టి ఏ సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఏ యూనియన్ బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ, చూడుమా ఏ యూనియన్ బి అనేది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అయితే దెన్ చూడుమా A subset B, A section B is equal to 5. A subset of A minus B, B is subset of A. D is the correct one. B is subset of A. Next one, if n of A is equal to 5, n of B is equal to 7, then minimum number of elements that the set A union B can have. So set n of A is equal to 5, n of B 7 అయితే minimum number of that A union B can contain అన్నాడు. మినిమం ఎన్ని ఉంటాయి, 7 ఉంటాయి. మినిమం ఎన్ని ఉంటాయి, 7 ఉంటాయి. ఏ యూనియన్ బిలో 7 ఎలిమెంట్స్ ఉండవచ్చు. The set theory was given by set theory was given by know that George Cantor ma. Then if A B are disjoint sets అంటారు no common element. A delta B is equal to know that A delta B is equal to మా ఫార్ములా A union B minus A intersection B, A union B minus A intersection B అన్నమాట. సో డిజాయింట్ సెట్ ఇచ్చినట్టు కాబట్టి A intersection B is equal to ఏమవుతుంది, 5 అయిపోతుంది. A intersection B is equal to 5 అవుతుంది. అప్పుడు ఇది 0 అయిపోతుంది కాబట్టి A delta B ఏమవుతుంది, A union B అవుతుంది. ఆప్షన్ A is the correct one మా. Which pair of the following are not disjoint set? Not disjoint sets అంటే ఏమి, they have common elements. Disjoint sets అంటే no common element. Not disjoint sets అంటే ఏమి, కామన్ ఎలిమెంట్స్ ఉండాలా, కామన్ ఎలిమెంట్స్ ఉండాలా. వేటిలో కామన్ ఎలిమెంట్స్ ఉంటాయి చూడమ్మా. ఏ మైనస్ బి అండ్ బి తప్పు, బి తీసేస్తాను కాబట్టి ఏకి మైనస్ బికి బికి కామన్ ఎలిమెంట్స్ ఉండవు. ఏ అండ్ బి మైనస్ బిలో ఏ తీసేస్తున్నాం కాబట్టి ఏకి బి మైనస్ ఏకి కామన్ ఎలిమెంట్స్ ఉండవు. నెక్స్ట్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏలో బి తీసేసి బిలో ఏ తీసేస్తే కామన్ ఎలిమెంట్స్ ఉండవు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి ఏలోను బిలో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ అండ్ ఏ డెల్టా బి, ఏ డెల్టా బి అంటే చెప్పుకున్నాం. ఏ యూనియన్ బి మైనస్ ఏ సెక్షన్ బి చెప్పుకున్నాం కాబట్టి డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఏ యూనియన్ బి ఇస్ ఈక్వల్ టు బి, దెన్ ఏ యూనియన్ బి అనేది బి అయితే నెక్స్ట్ ఏమవుతుంది చూడమ్మా. ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి, బి ఇస్ ద సబ్సెట్ ఆఫ్ ఏ, ఏ సెక్షన్ బి ఇస్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాడు కాబట్టి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అయితే ఏ అనేది బికి సబ్సెట్ కావాలా. కార్డినల్ నెంబర్ ఆఫ్ నల్ సెట్ ఈజ్, కార్డినల్ నెంబర్ ఆఫ్ నల్ సెట్ ఈజ్ 0 మా. కార్డినల్ నెంబర్ ఆఫ్ నల్ సెట్ ఈజ్ 0 మా. డి ఈజ్ ద ఆప్షన్. నెక్స్ట్ వన్ మా. ఏబి ఆర్ టు నాన్ ఎంప్టీ సెట్స్ మా. ఏబి ఆర్ టు నాన్ ఎంప్టీ సెట్స్. నాన్ ఎంప్టీ సెట్స్ అయితే
then a minus of a minus b is equal to a minus of a minus b is equal to a intersection b అవుతుంది. a intersection b అవుతుంది. ఎందుకు? టూ నాన్ ఎంటీ సెట్స్ కాబట్టి a minus of a minus b అనేది a intersection b అవుతుంది. Next, okay, thank you for watching this video. Once again, I request you to like, share and subscribe to my channel. Next, my polynomials. Polynomials, important bits. Let us see which of the following is a polynomial. Polynomial antane x power positive number undala. Root of x positive, that is whole number or natural number undala. Root of x power 1/2 got not a polynomial. Root 5 into x minus 3. కాబట్టి b is the polynomial. ఇక్కడ x square denominator పైకి వస్తే x power minus 2 అవుతుంది. నెగిటివ్ పవర్ ఉండకూడదు. డీలో x power minus 3 నెగిటివ్ పవర్ ఉండకూడదు. పాజిటివ్ ఇంటిజర్ వాల్యూస్ ఉండాలి x పవర్. The number of polynomials having zeros -2 and -5. So -2 and 5. -2 and 5. ఈ రెండు జీరోస్ గాన పాలినామియల్స్ ఎన్ని ఉంటాయి? ఓన్లీ 1 ఉంటుంది. ఓన్లీ 1 ఉంటుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ఈ p of t is equal to t cube minus 2, then p of minus 2. సో p of minus 2 అంటే ఏమిటి? ప్లేస్ లో -2 రాయాలా. సో -2 whole cube is equal to ఎంత? -2 whole cube is equal to, know that -2 into -2 -8 అవుతుంది. -8 అవుతుంది. సో -2 whole cube is equal to -8. -8 to -2 ఎంత అవుతుంది? -10 అవుతుంది. ఆప్షన్ బి is the correct one mark. The quadratic polynomial can have at most dash zeros. Quadratic equation, quadratic polynomial అంటే ఏమి? డిగ్రీ 2 ఉండాలి. డిగ్రీ 2 ఉంటే ఏమి? For example, ax square plus bx plus c. X square plus bx plus c is the quadratic polynomial. So the degree 2 కాబట్టి ఎన్ని zeros ఉంటాయంటే it has 2 zeros ఉంటాయి. So a polynomial of degree n, polynomial of degree n has n zeros అంటాము. ఇది degree 2 కాబట్టి quadratic polynomial 2 zeros ఉంటాయి. If the zero of the p of x is equal to ax minus b is, zero of p of x is equal to ax minus b is. So zero of p of x కనుక్కోవాలంటే ఏమి? ax minus b is equal to 0 చేయాలా. ax minus b is equal to 0 చేయాలా. x minus b is equal to 0. That implies ax is equal to ఏమవుతుంది చూడమ్మా? ax is equal to b అవుతుంది. x is equal to b అవుతుంది. దీని నుండి x is equal to రాస్తే ఎంత అవుతుంది? x is equal to b by a. x is equal to b by a. Option b is the correct one. Then the degree of the constant polynomial, any constant polynomial degree is 0. Degree is 0. For example, if you have a constant polynomial 2, దీన్ని ఏం చేయొచ్చు? 2x power 0 అని రాయొచ్చు. వేరియబుల్ ఉంటారు 2x power 0. x power 0 is equal to 1 అని తెలుసు కాబట్టి 2 into 1 is equal to 2 అవుతుంది. x power 0 కాబట్టి దీని డిగ్రీ ఎంత ఉంది? 0 ఉంది. Then if -1 is a 0 of the polynomial x is equal to f of x will x square minus 7x minus 8, then other 0 is అన్నాడు. సో ఒక f of x ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఒక 0 -1 ఇచ్చినాడు. అదర్ 0 కనుక్కోవాలా. You know that x square minus 7x minus 8 is equal to 0. జీరోస్ కనుక్కోవాలంటే పాలినామియల్ ను 0 కి ఈక్వల్ చేయాలా. సో x స్క్వేర్ గుణకం 1 ఉంది. కాన్స్టెంట్ -8c ప్లేస్ లో కడిది -8 అవుతుంది. -8 మనం ఫ్యాక్టరైజ్ చేస్తే -8 into 1 అని రాయొచ్చు. -8 into 1 అని రాయొచ్చు. అంటే ఇప్పుడు x స్క్వేర్ -7x ను చూడు, మా మిడిల్ టర్మ్ -7x ను ఏం చేయొచ్చు? -8x ప్లస్ x 1x అంటాము. 1 into x కాబట్టి ప్లస్ x
-8 is equal to 0 రాయొచ్చు. -8 is equal to 0 రాయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ రెండు టర్మ్స్ లో x కామన్ చేస్తామా. x కామన్ చేస్తే x ఇంటూ x -8 ప్లస్ లాస్ట్ రెండింట్లో 1 కామన్ చేస్తే x -8 వస్తుంది. x -8 is equal to 0. Now x plus 1 into x -8 is equal to 0 రాయొచ్చు. x -8 is equal to 0 రాయొచ్చు. సో దీని నుండి x is equal to x plus 1 is equal to 0, x minus 8 is equal to 0 రాయొచ్చు. x plus 1 is equal to 0, x is equal to -1 వాడే ఇచ్చేసినాడు. నెక్స్ట్ రెండవది x -8 is equal to 0 రాస్తే x is equal to 8 అవుతుంది. ఆప్షన్ A is the correct one. Option A is the correct. Then the value of the p of x is equal to x cubed minus 3x minus 4 at x is equal to -1. So x is equal to -1 అని సబ్స్టిట్యూట్ చేస్తే -1 whole cube ఇక్కడ -1 whole cube తీసుకోవాలా. -1 whole cube -1 whole cube ఎంత అవుతుంది? You know that -1 whole cube is -1 whole cube is -1 into -1 into -1 -1 అవుతుంది. -3 into x ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేయాలా. -4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడమ్మా. -1 క్యూబ్ అంటే -1 మైనస్ ఆఫ్ -1 మల్టిప్లై చేస్తే +3 అవుతుంది. మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి +3 మళ్ళీ -4. ఇప్పుడు సింపుల్ వే చేస్తే -1 -4 ఎంత -5 +5 +3 is equal to -2. Option A is the correct one. Then the graph of the equation y is a square plus bx plus c is an upward parabola. if చూడమా. సో గ్రాఫ్ గీస్తే అప్వర్డ్ పారాబోలా అన్నాడు. అప్వర్డ్ పారాబోలా అంటే ఎట్లాది అన్నమాట. అప్వర్డ్ పారాబోలా అన్నప్పుడు ఏం కావాలా? ఏ గ్రేటర్ దాన్ 0 కావాలా. అప్వర్డ్ పారాబోలా అన్నప్పుడు ఏ 0 కావాలా. డౌన్వర్డ్ పారాబోలా అన్నప్పుడు ఏ లెస్ దాన్ 0 కావాలా. ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² - 5 is equal to x టర్మ్ లేదు. x టర్మ్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. x టర్మ్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా -b/a -x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. x టర్మే లేదు కాబట్టి x కోఎఫిషియంట్ ఏమవుతుంది? 0 అవుతుంది. x² కోఎఫిషియంట్ 1 ఉంది. ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ 0. సీమా product of zeros of the polynomial. It is the cubic polynomial. Cubic polynomial. For cubic polynomial, ax cube plus bx square plus cx plus d అనే దానికి product of the zeros of the polynomial. దీనికి ఆల్ఫా బీటా గామా అనేవి జీరోస్ అయితే ఆల్ఫా బీటా గామా is equal to ఏం ఫార్ములా? product of the zeros ఫార్ములా ఏమి? -d/a మైనస్ కాన్స్టెంట్ బై x క్యూబ్ కోఎఫిషియంట్ అంట. మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై x క్యూబ్ కోఎఫిషియంట్. ఇక్కడ d ప్లేస్ లో ఎంత ఉంది? 8 ఉంది. -d అంటే -8 అనమాట. -8 బై x క్యూబ్ కోఎఫిషియంట్ అంటే m క్యూబ్ కోఎఫిషియంట్ 2. దట్ ఇస్ -8 ఎంత అవుతుంది? 8 అవుతుంది. బై 2 తో 8 ఎన్నిసార్లు పోతుంది? 4 times. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. 4. నెక్స్ట్ ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఆల్ఫా బీటా అనేవి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ 3x² - 2x + 2. then the value of alpha plus beta plus alpha beta is
Now that alpha plus beta means sum of the zeros. Sum of the zeros. Sum of the zeros formula ఏమి minus b by a. Sum of the zeros formula ఏమి minus b by a. అంటే ఏమి minus x coefficient by x square coefficient. సో ఇక్కడ ఎంత ఉంది చూడు మా మైనస్ b by a అంటే ఎంత ఉంది చూడు మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ -2 ఉంది మా -2 బై ఏ ఎంత ఉంది 3 ఉంది ఏ ఎంత ఉంది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 3 ఇక్కడ -2 అంటే ఎంత +2 అంటే 2/3 ఆల్ఫా ప్లస్ బీటా 2/3 అవుతుంది ఆల్ఫా ప్లస్ బీటా 2/3 అవుతుంది ప్లస్ ఆల్ఫా బీటా అంటే ఏమి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏమి సి బై ఏ అని తెలుసు సి ప్లేస్ లో ఎంత ఉంది చూడమా సి ప్లేస్ లో ఎంత ఉంది 2 ఉంది ఇది సి ఇస్ ద 2 బి ఇస్ ద -2 ఏ ఇస్ 3 ఉంది సి ప్లేస్ లో 2 ఉంది కాబట్టి 2/a ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 3 అన్నమాట సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 3 కి 3 కి ఎల్సిఎం ఎంత 3 నే అవుతుంది సో 3 తో 3 1 జా 3 కాబట్టి 2 మిగులుతుంది 2 + 2/3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మా 4/3 is the option 4/3 is the option A ma. Next for the polynomial 2x cubed minus 5x square minus 14x plus 8 sum of the zeros and products of the zeros are another. So sum of the zeros formula ఏమి minus b by a sum of the zeros formula ఏమి minus b by a sum of the zeros formula minus b by a a is equal to 2 b is equal to -5 c is equal to -14 d is equal to 8 అంటే ax square plus bx sorry ax cube plus bx square plus cx plus d అనే polynomial minus b by a కాబట్టి ఏం రాస్తాము మైనస్ ఆఫ్ -5 b ప్లేస్ లో -5 ఉంది బై a అంటే 2 ఎంత అవుతుంది 5/2 అవుతుంది 5/2 అవుతుంది ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ మా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కు ఫార్ములా ఏమి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా c by a ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా c by a for a cubic polynomial product of zeros alpha beta gamma is equal to c by a c వాల్యూ ఎంత ఇచ్చినాడు -14 ఏ వాల్యూ ఎంత ఇచ్చినాడు 2 ఇచ్చినాడు సారీ మా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కు ఫార్ములా -d by a -d by a product of zeros formula -d by a -d by a that is equal to minus d place లో 8 ఉంది 8/2 సో 2 తో క్యాన్సిల్ కొడితే 8 4 టైమ్స్ పోతుంది కాబట్టి -4 వస్తుంది సో sum of the zeros వచ్చి 5/2 product of the zeros వచ్చి -4 కాబట్టి option C is the correct one ma. Next the graph of the polynomial does not intersect the x-axis then the polynomial has x-axis intersect కాకపోతే x-axis no intersect కాకపోతే polynomial has no zeros లేదా నో రియల్ జీరోస్ ఉండవు నో జీరోస్ సింపుల్ గా if alpha and beta are zeros of p of x 2x square minus 3x minus 1 then the value of alpha power -1 plus beta power -1 so alpha power -1 is equal to ఏం రాయొచ్చు మా 1/alpha అని రాయొచ్చు ఆల్ఫా పవర్ -1 బదులు ఏమవుతుంది 1/alpha అవుతుంది ప్లస్ బీటా పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1/beta అవుతుంది
బీటా అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం ఆల్ఫా బీటా అవుతుంది. మా ఎల్సిఎం ఏమవుతుంది? ఆల్ఫా బీటా అవుతుంది. ఆల్ఫా బీటా ఆల్ఫా పోతే ఎంత ఉంటుంది? బీటా ఉంటుంది ప్లస్ ఆల్ఫా ఉంటుంది. నౌ న్యూమరేటర్ లో ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మీ సమ్ ఆఫ్ ద జీరోస్. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏమి? ఏ ఈక్వల్ టు 2 ఉంది, బి ఈక్వల్ టు -3 ఉంది, సి ఈక్వల్ టు -1 ఉంది. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏమి? మైనస్ బి బై ఏ. సో మైనస్ బి బై ఏ అంటే మైనస్ ఆఫ్ -3/2 మైనస్ ఆఫ్ -3/2 అనమాట. అంటే మైనస్ ఆఫ్ -3 ఏమవుతుంది? 3 అయిపోతుంది. కాబట్టి ఇది 3/2 బై ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏమి? ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా సి/ఏ. సి ప్లేస్ లో ఎంత ఉంది? -1 ఉంది. సి ప్లేస్ లో -1 ఉంది. ఏ ప్లేస్ లో 2 ఉంది. ఆల్ఫా బీటా బదులు -1/2 రాస్తాం. -1/2 రాస్తాం. కాబట్టి 2 కు క్యాన్సిల్ అయిపోయి 3/-1 వస్తుంది. 3/-1 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -3. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ మార్క్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ 1 మార్క్. A quadratic polynomial with zeros are -2 and √2 and -√2 is అన్నాడు. You know that p of x is equal to quadratic polynomial ax square plus bx plus c. ఆల్ఫా బీటాలు రూట్స్ గా ఉన్నటువంటి పాలినామియల్, జీరోస్ పాలినామియల్ కాస్తే ఏమవుతుంది? జనరల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా అనమాట జనరల్ ఫామ్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా. ఒకటి ఇది ఆల్ఫా అనుకుంటే ఒక రూట్, ఇంకొక జీరో బీటా అవుతే √2 -2 కలిపితే ఏమవుతుంది? మా 0 అవుతుంది. 0 ఇంటూ ఎక్స్. ఆల్ఫా ప్లస్ బీటా 0 కాబట్టి మైనస్ √2 ఇంటూ -√2 మా -√2 మైనస్ ప్లస్ అయిపోయి √2 ఇంటూ √2 ఏమవుతుంది? 2 అవుతుంది. ఎంత అవుతుంది? 2 అవుతుంది. సరే, ఇక్కడ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఉండాలా? సో ఇక్కడ మైనస్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ -0x -2. ఇక్కడ 0x ఇక్కడ x స్క్వేర్ -2. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. x స్క్వేర్ -2 కు జీరోస్ √2 and -√2 అవుతాయి. నెక్స్ట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ whose sum and products of zeros are -√2 and √2 respectively is అన్నాడు. సో మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. p of x is equal to x square minus alpha plus beta into x. Alpha plus beta అంటే means sum of the zeros. Sum of the zeros ఎంత ఇచ్చినాడు? -√2 ఇచ్చినాడు. కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ √2x అవుతుంది. ప్లస్ ఆల్ఫా బీటా ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత ఇచ్చినాడు? ఇక్కడ √2 ఇచ్చినాడు. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ √2x ప్లస్ √2. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ మార్క్. The quadratic polynomial whose sum and product of the zeros are -1/4 and 1/4. ఇంతకు ముందులాగానే చేస్తే p of x is equal to p of x
is equal to first one x square, first one x square, x square minus sum of the roots. Sum of the roots anta minus 1/4. Minus of minus ఏమైపోతుంది 1/4 అవుతుంది. 1/4x plus product of the roots alpha beta అని చెప్పుకున్నాం. 1/4 అవుతుంది. Product of roots ఎంత ఇచ్చినాడు 1/4 ఇచ్చినాడు. So that is equal to LCM 4 కనుక్కుంటే LCM 4 రాస్తే 4 into x square 4x square 4 ఆప్షన్ డి అవుతుంది చూడమా. LCM 4 కాబట్టి 4 అంతటిని 4 తో మల్టిప్లై చేస్తే 4x square plus x plus 1 అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి 4x plus x plus 1. Next, a quadratic polynomial with zeros 5 and minus 3 is, you know that p of x is equal to change of general formula x square minus alpha plus beta. So ఒకటి ఇది ఆల్ఫా ఇది బీటా అనుకుంటే x p of x is equal to x square minus alpha plus beta into x. Alpha plus beta 5 plus minus 3 ఎంత అవుతుందమ్మా 2 అవుతుంది. minus 2x plus alpha beta. Alpha beta అంటే product of roots 5 into minus 3 ఎంత అవుతుంది minus 15 అవుతుంది. 5 into minus 3 minus 15 అవుతుంది. That simplify చేస్తే ఎంత x square minus 2x minus 15. Option C is the correct one. Then if the divisor is x square and the quotient is minus x while the remainder is minus 2, then the dividend is not. So dividend is equal to divisor into this divisor division rule undi. Dividend is equal to divisor ante x square into quotient enta minus x divisor into quotient plus remainder remainder enta minus 2 ఇచ్చినాడు. మళ్ళీ చూడమా డివిజన్ రూల్ ప్రకారము డివిజన్ అల్గారిథం లేదా డివిజన్ రూల్ ప్రకారము డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ డివైజర్ x square into quotient minus x plus remainder minus 2. సో సింప్లిఫై చేస్తే x square into minus x ఏమవుతుంది minus x cube plus of minus 2 minus 2. Cut option C is the correct one. Next one, the graph of the linear polynomial. Linear polynomial ante whose degree is 1. Degree 1 ఉన్నటువంటి polynomial no linear polynomial అంటాము. Example ax plus b. Ax plus b is a linear polynomial అంటాము. 1 degree polynomial linear polynomial అంటాము. ఇటువంటి వాటికి గ్రాఫ్ గీస్తే we get a straight line అంటాము. కాబట్టి line is the answer. The sum of the coefficients x power 4 and x square of a polynomial is x power 4 యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది x power 4 యొక్క కోఎఫిషియంట్ -3 ఉంది. x square కోఎఫిషియంట్ ఇక్కడ x square టర్మ్ ఇవ్వలేదు కాబట్టి 0. x square టర్మ్ ఇవ్వలేదు 0 అని రాసుకోవాలా. కోఎఫిషియంట్ x power 4 కోఎఫిషియంట్ -3 కాబట్టి sum of the coefficients of అన్నాడు కాబట్టి -3 plus 0 is equal to -3. The roots of the quadratic polynomial 7x square minus 14x is equal to. చూడమ్మా దీన్ని రెండిటిలోను 7x ను కామన్ చేయొచ్చు. చూడమ్మా 7x ను కామన్ చేయొచ్చు. 7x ను కామన్ చేస్తే ఏమవుతుంది మొదటి దానిలో x రెండవ దానిలో 2x అవుతుంది. సో quadratic polynomial 7x square minus 14x ను స్క్వేర్ నేమ్ చేయొచ్చు 7x into x minus 2x. దీన్ని ఏం చేయొచ్చు is equal to 0 కు 0 రూట్స్ కావాలంటే 0 కు ఈక్వల్ చేయాలా. సో దీని నుండి ఏం రాయొచ్చు 7x is equal to 0. 7x is equal to
0 కాబట్టి x is equal to 0 అవుతుంది. ఒక రూట్ వచ్చి x is equal to 0. అనదర్ వన్ మా x ఈ బ్రాకెట్ x minus 2 మా x minus x కాదు x minus ఓన్లీ 2 x minus ఓన్లీ 2 ఉండాలడ. ఎందుకు ఇందులో 14x 7x బయటకి ఇది ఓన్లీ 2 మిగులుతుంది కాబట్టి బార్ x minus 2 is equal to 0 చేయాల. x minus 2 is equal to 0. 7x is equal to 0 or x minus 2 is equal to 0, right? So దీని నుండి x is equal to ఎంత 2, x is equal to 2. ఒకటి 0 ఇంకోటి 2. ఆప్షన్ B is the correct one. Next, if x 6x square plus x plus 1 is divided by 2x plus 1, then the remainder is అన్నాడు మా. Remainder is 6x square plus x plus 1 is divided by 2x plus 1. Remainder is అన్నాడు మా. సో ఇక్కడ 6x square plus x plus 1 ను దేంతో డివిజన్ చేయాలి? 2x plus 1 తో డివిజన్ చేయమన్నాడు. 2x plus 1 తో డివిజన్ చేయమన్నాడు. ఫస్ట్ టర్మ్ ఏముంది? 6x స్క్వేర్ ఉంది. 6x స్క్వేర్ 2x తో డివిజన్ చేస్తే ఏమవుతుంది? 2తో 3x టైమ్స్ పోతుంది. సో ఫస్ట్ టర్మ్ ఇక్కడ 6x స్క్వేర్ ఉంది. సో 6x స్క్వేర్ ను 2x తో డివిజన్ చేస్తే 2x తో డివిజన్ చేస్తే ఎన్నిసార్లు పోతుంది అంటే 2 తో 6 3 టైమ్స్ పోయి x తో x స్క్వేర్ 1 టైం పోతుంది కాబట్టి 3x వస్తుంది. 3x into 2x 6x స్క్వేర్ 6x స్క్వేర్ ప్లస్ 3x into 1 ఏమవుతుంది? 3x అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలా? సబ్స్ట్రాక్ట్ చేయాలా. ఇక్కడ -1 అవుతుంది. ఇక్కడ కూడా -1 అవుతుంది. ఇక్కడ 6x స్క్వేర్ 0 క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ x minus 3x ఎంత? -2x వస్తుంది. సో ప్లస్ 1 దించుకుంటాం. 1 క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. -2x ని 2x తో డివిజన్ చేస్తే ఎన్నిసార్లు పోతుంది? మా -1 టైం పోతుంది. -1 into 2x -2x plus 1 into -1 -1 సబ్స్ట్రాక్ట్ చేయాలా. మైనస్ ఏమవుతుంది? ఇది ప్లస్ అవుతుంది. ఈ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు 2x -2x అనేది 0 అయిపోయి +1 +1 is equal to 2 అవుతుంది. కాబట్టి ఆప్షన్ A is the correct one. Then parabola y is equal to x square passes through. Y is equal to x square ma passes through. X place లో 1 రాస్తే 1 square is equal to 1. y కూడా 1 కావాలా? పాయింట్ లేదు. x place లో 2 రాస్తే y is equal to 2 square అంటే 4. x place లో 2 రాసినప్పుడు y is equal to 4 వస్తుంది కాబట్టి 2 4 అనేది కరెక్ట్ వన్ అన్నమాట. ఆప్షన్ సి మా. Sum of the zeros of the polynomial ax square plus bx plus c is 0. Then sum of the zeros కు ఫార్ములా ఏమా? -b by a అన్నమాట. -b by a అనేది ఎంత కావాలా? 0 కావాలా? 0 కావాలా? ఇక్కడ ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్ లో x స్క్వేర్ కోఎఫిషియంట్ 0 కాకూడదు. x నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ b మస్ట్ బి 0 కావాలా? చూడమా, క్వాడ్రాటిక్ పాలినామియల్ లో 2 డిగ్రీ పాలినామియల్ లో x స్క్వేర్ కోఎఫిషియంట్ 0 కాకూడదు ఎప్పుడు కూడా. సమ్ ఆఫ్ ద జీరోస్ అనేది 0 ఇచ్చినాడు కాబట్టి b అనేది 0 కావాలా. ఇంకా ఏ అనేది గ్రేటర్ దాన్ 0 కూడా చెప్పచ్చు. b is equal to 0, a is greater than 0 కూడా చెప్పచ్చు. a greater than 0 మా అది కూడా చెప్పచ్చు. నెక్స్ట్, if the product of zeros of the polynomial x square plus 4x minus k is 5, then k is equal to
Product of the zeros formula ఏమా product of the zeros formula ఏమి చెప్తాం C by A. Product of the zeros formula C by A. సో ఇక్కడ C by A ఎంత ఉంది? C ప్లేస్ లో ఇక్కడ మైనస్ K ఉంది, A ప్లేస్ లో 1 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? మైనస్ K by 1 అన్నమాట. మైనస్ K by 1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు? 5 అని ఇచ్చినాడు. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ 5 ఇచ్చినాడు. ఇక్కడ మనం ఏం చేయొచ్చు? మైనస్ K by 1 ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పవచ్చు. దీని నుండి K ఈజ్ ఈక్వల్ టు -5. D is the option mark. Then zeros of the cubic polynomial x cube minus 4x are అన్నమాట. సో x cube minus 4x లో x cube లో 4x లోను x కామన్ చేస్తాం. x ఇంటూ x ఏం మిగులుతుంది? x స్క్వేర్ మిగులుతుంది. మైనస్ ఇక్కడైతే 4x లో 4 మిగులుతుంది. నౌ zeros of the polynomial కాబట్టి ఏం కావాలా? దీని నుండి x ఈజ్ ఈక్వల్ టు 0 కావాలా? x ఈజ్ ఈక్వల్ టు 0 కావాలా? ఆర్ x స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 కావాలా? x ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 కావాలా? దీని నుండి x స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత కావాలి చూడు మా? x square is equal to 4 కావాలా? x square is equal to 4 కావాలా? దీని నుండి x is equal to ఎంత? రూట్ ఆఫ్ 4. రూట్ ఆఫ్ 4 అంటే ప్లస్ ఆర్ మైనస్ 2. ప్లస్ ఆర్ మైనస్ 2. ఇక్కడ జీరోస్ ఏవేవి? ఒకటి వచ్చి 0, ఇంకొకటి వచ్చి +2 అండ్ -2. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ ఈ 1 ఆఫ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ x స్క్వేర్ ప్లస్ kx మైనస్ 4 ఈస్ 2. దెన్ k ఈజ్ ఈక్వల్ టు అన్నాడు మా. సో 1 ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ 2 ఇచ్చినాడు కాబట్టి ఏం కావాలా? ఇచ్చిన దాన్ని p ఆఫ్ x అనుకుంటే p of x is equal to 0 కావాలా? p of x is equal to 0 కావాలా? p of x is equal to 0 కావాలంటే అప్పుడు ఏం కావాలి మా? p of 2 is equal to 0 కావాలా? p of 2 is equal to 0 కావాలా? గుర్తుపెట్టుకున్నా. p of 2 is equal to 0. సో 1 of the 0 of the polynomial is 2 అని ఇస్తే p of 2 is equal to 0 కావాలా? ఇప్పుడు మనం లెక్క చేసాడు x స్క్వేర్, x ప్లేస్ లో 2 రాయాలా? 2 స్క్వేర్ ప్లస్ kx. k తెలియదు, k ఇంటూ x అన్నమాట. x అంటే 2 అవుతే ఏమవుతుంది? 2k అవుతుంది. k ఇంటూ x, k ఇంటూ 2 అంటే 2k అవుతుంది. -4 is equal to 0 కావాలా? Now 2 పవర్ 2 అంటే ఎంత మా? 4 plus 2k minus 4 is equal to 0. Minus 4 is equal to 0. కాబట్టి 4 minus 4 0 అయిపోయి ఏమవుతుంది? 2k is equal to 0. ఎంత అవుతుంది? 2k is equal to 0. 2k is equal to 0 అంటే k is equal to 0. k is equal to 0. Option A is the correct one. Next, if alpha, beta, gamma are the zeros of the polynomial, quadratic polynomial ఇచ్చినాడు 2x cube లో a is equal to 2x cube లో, అలాగే ప్లస్ bx స్క్వేర్ అంటే b is equal to 3 ఇచ్చినాడు, 3x స్క్వేర్ ప్లస్ cx అంటే c is equal to -6 ఇచ్చినాడు, ప్లస్ d అంటే 2 ఇచ్చినాడు. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా అండ్ గామా ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఏం? మా ఫార్ములా చూద్దాం. సి బై ఏ. ఫార్ములా ఏమి? సి బై ఏ. సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇజ్ ఈక్వల్ టు -b బై ఏ మైనస్ x స్క్వేర్ కోఎఫిషియంట్ బై x క్యూబ్ కోఎఫిషియంట్ అన్నమాట. సో product of two roots taken at a time. Sum of the product of the two roots taken at a time. Sum of the
ప్రోడక్ట్ ఆఫ్ ద టూ రూట్స్ టేకన్ అట్ ఏ టైం, దాని ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటాం, సి బై ఏ అవుతుంది. అదే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా బీటా గామా, అది మైనస్ డి బై ఏ. ఇక్కడ సి బై ఏ, సి ప్లస్ లో ఎంత ఉంది, -6 ఉంది, -6 ఉంది బై ఏ ప్లేస్ లో 2 ఉంది. సో 2 తో 6 3 టైమ్స్ పోతుంది కాబట్టి -3 is the option. -3 is the option. Okay, thank you for watching this video. I wish you all the best. Please like, share and subscribe to my channel. చూస్తూనే ఉండండి మరికొన్ని వీడియోలు, ముఖ్యంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఎక్కువగా మోడల్ పేపర్స్, అప్పుడప్పుడు అట్లా మ్యాథ్స్ లో కొన్ని బిట్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు పాలిసెట్ అయిపోయేంత వరకు, పాలిసెట్ రాసేవారైతే, అలాగే ఆర్జీయూకేటీ ఏపీఐ IIIT ఎంట్రన్స్ టెస్ట్ రాసే వాళ్ళు అయితే సెప్టెంబర్ 26 వరకు కూడా రెగ్యులర్ గా నేను అప్లోడ్ చేసే వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసి మరికొంతమందిని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ